జనరల్గా సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే హీరోని అందరిని సేవ్ చేస్తుంటాడు కదా, ఇక్కడ అలా కాదు, సీన్ రివర్స్. బ్రాడ్లీకి ఏం రాదు, అరవడం తప్ప, పైగా కాలు ఇరిగిపోతుంది. కానీ లిండా తనకు ఫైర్ వెలిగించడం వచ్చు, హంట్ చేయడం కూడా వచ్చు. ఇంటర్వెల్ దాకా వీళ్ళు ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతే బాగుండని మనం కూడా కోరుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో లిండా బిహేవియర్ మారిపోతుంది. తనకు ఐలాండ్ నచ్చుతుంది, అక్కడ తను ఏం చెప్తే అదే వేదం. మళ్ళీ సిటీకి వెళ్తే అదే టాక్సిక్ బాస్, అదే డిస్రెస్పెక్ట్. మనం ఇక్కడే ఉండిపోదాం డిసైడ్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు హారర్. రెస్క్యూ కోసం బోట్ వస్తే లిండా ఏం చేస్తుందో తెలుసా? బ్రాడ్లీని సేవ్ చేయడం మానేసి తన మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. శామ్ రైమీ తన ట్రేడ్ మార్క్ ఈవిల్ డెడ్ స్టైల్ హారర్ని ఇక్కడ వాడతాడు. గోస్ట్లు ఉండవు, కానీ పర్ఫార్మెన్స్లో భయం పెట్టేస్తాయి. లాస్ట్ 20 minutes అయితే ప్యూర్ మ్యాడ్నెస్. అసలు ఈ మూవీని ఎందుకు చూడాలంటే హీరోయిన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇన్నోసెంట్గా ఉంటూనే కళ్ళతో భయపెట్టేస్తుంది. సర్వైవల్ నుండి సైకలాజికల్ హారర్కి ట్రాన్సిషన్ చాలా స్మూత్గా ఉంటుంది. మనిషికి పవర్ ఇస్తే ఏం చేస్తాడు అనేది ప్రైమ్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. ఫైనల్గా సెంట్ హెల్ప్ అనేది ఒక క్రేజీ రైడ్. మీరు మీ బాస్తో ఇట్లాంటి ఐలాండ్లో ఇరుక్కుంటే ఏం చేస్తారు కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ది ప్లాట్ ఫిక్సర్. సైనింగ్ ఆఫ్.